నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును. గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. దేవుని ప్రజలారా, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలోని 14వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ దేవుడు మనల్ని శత్రువులకు అప్పగించకుండా వారిని మనకు అప్పగించుటకు మన పాలెము అనగా ఇంటిలో దేవుడు సంచారం చేస్తాడని బైబిల్ గ్రంథంలో తెలుపుతుంది. సో గమనించే మాట ఏమిటంటే, పాలెం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మనల్ని అసహించుకోకుండా మన పాలెంలో అనగా మన ఇంటిలో ఆయనకు నచ్చినట్లు మనం ఉండడం వలన దేవుడు మన శత్రువులను మన నుంచి దూరం చేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ పాలెం అంటే మన ఇల్లు, మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతం ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన ఇంటిలో ఏమి ఉండకూడదో ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ప్రియ దేవుని ప్రజలారా, ప్రసంగి రాసిన గ్రంథం 10వ అధ్యాయము 18వ వచన భాగాన్ని గమనించినట్లయితే చూడండి. ఇక్కడ సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కొరియును. గమనించే మాట ఏమిటంటే, మన ఇంట్లో సోమరితనం ఉండకూడదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సోమరితనం ఉండడం వలన ఇంటి పైకప్పు ఏమవుతుందంట, దిగబడిపోతుంది. అంటే ఇల్లు అనేది సోమరితనం వలన దారిద్రత వచ్చి మన ఇంట్లో నాశనం అవుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంటిలో మొదటగా సోమరితనం ఉండకూడదు. అలాగే సామెతల గ్రంథంలో మన ఇంటిలో ఏముండకూడదో సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో మొదటి వచనంలోనే మనం చూడగలం. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచైన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. మన ఇంట్లో కలహం ఉండకూడదు. మన ఇంట్లో కలహం అనేది చాలా డేంజర్ అండి. ఈ కలహం ఉండడం వల్ల సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలు ఉంటాయి. సో కలహము మన ఇంట్లో ఉండకూడదు, సోమరితనం మన ఇంట్లో ఉండకూడదు. దేవుడు రావాలంటే మన ఇంట్లో సోమరితనం ఉండకూడదు. మన పాలెం పరిశుద్ధంగా ఉండాలంటే కలహములు ఉండకూడదు. అలాగే మన ఇంట్లో అక్రమంగా వచ్చిన సొమ్ము కూడా ఉండకూడదని మనకు మీకా గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో మనము చూడగలం. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వాణిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. గమనించే మాట ఏమిటంటే, ప్రియ దేవుని ప్రజలారా, మన ఇంటిలో అక్రమంగా అన్యాయంగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదని పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. మన ఇంట్లో అక్రమంగా ఆశించిన లేదా మన ఇంట్లో అక్రమంగా సంపాదించిన వారి యొక్క అన్యాయంగా మనం సంపాదించింది ఏదైనా కానీ అది ఉండడం వలన దేవుడు మన ఇంటికి రాడంట. మన ఇంటిలో అక్రమం సొమ్ము, అన్యాయం సొమ్ము ఉండకూడదని పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని ప్రజలు, మన ఇంట్లో సోమరితనం ఉండకూడదు. అలాగే మన ఇంట్లో కలహములు ఉండకూడదు, అన్యాయంగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా మన ఇంట్లో ఏమి ఉండకూడదో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడో మనము యెషయా రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూడగలం. 5వ అధ్యాయము 8వ వచన భాగంలో మనం చూడగలం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. మన ఇంటిలో స్వార్థం ఉండకూడదు. ఇదంతా మనదే, ఇదంతా నాదే అని ఆక్రమించుకోకూడదు. మన ఇంటిలో స్వార్థం ఉండకూడదని ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఇంకా మన ఇంట్లో కీడు ఉండకూడదని సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచన భాగంలో మనం చూడగలచ్చు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు, కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. ప్రియ దేవుని ప్రజలారా, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మన ఇంట్లో ఏముండకూడదు, మేలు చేసే వారికి మనం కీడు చేసే విధంగా మనం ఉండకూడదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ విధంగా ఈ వీడియో చూస్తున్న సోదర సోదరిమణి మీరు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఉంటే ఈ అలవాట్లు మీరు మానుకోవాలి.
ఇవి వింటే దేవుడు మీ ఇంటికి రాడు. మీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడే ఆయన మీ ఇంటికి దేవుడు వస్తాను అంటున్నాడు. ఈ మీ ఇంట్లో ఉంటే తొలగించుకోండి. మీ ఇంట్లో ఎప్పుడు మేలు చేసే వారిలాగా మీరు ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే మన ఇంట్లో ఈటెలు లేదా గడ్డపారలు, ఆయుధాలు అనేటివి మన ఇంట్లో ఉండకూడదని మొదటి సమూయేలు గ్రంథం మనము 19వ అధ్యాయంలో చూసినట్లయితే 9-10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదు నన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. దేవుని ప్రజలారా, దేవుడు మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఆయుధాలు ఉండకూడదు. ఈటెలు కానీ, కత్తులు కానీ, మచ్చకత్తులు కానీ, గడ్డపారలు కానీ ఇలాంటివి మన ఇంట్లో దేవునికి విరుద్ధంగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే దేవుడికి ఆయుధాలు, మరణ ఆయుధాలు మీ ఇంట్లో ఉంటే తొలగించుకోవాలని మనవి చేస్తున్నాడు దేవుడు. చివరిగా మనము మన ఇంటిలో ఏముండకూడదు అనేది ఎస్తేరు రాసిన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే చివరిగా ఈ మాట చెప్పి మనం ఈ మెసేజ్ను ముగించుకున్నాం. దేవుని ప్రజలారా, ఎస్తేరు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. రాజు ముందరుండు షండులలో అర్బోనా అనొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. చివరగా గమనించే మాట ఏమిటంటే మన ఇంట్లో ఉరికొయ్యలు పగలు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఇంట్లో ఉరికొయ్యలు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉరికొయ్యలు దేవునికి అసహ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఇలాంటివి మన ఇంట్లో ఉండకూడదు. సోమరితనం ఉండకూడదు. అలాగే మన ఇంట్లో కలహములు ఉండకూడదు. మన ఇంట్లో అన్యాయంగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు. మన ఇంట్లో స్వార్థం ఉండకూడదు. మేలుకు ప్రతిగా కీడు చేసేవారు మన ఇంట్లో ఉండకూడదు. అలాగే మన ఇంట్లో ఈటెలు లేదా యుద్ధానికి సంబంధించిన వస్తువులు, ఆయుధాలు ఉండకూడదు. మన ఇంట్లో ఉరికొయ్యలు, పగలు లాంటివి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, మీరు కూడా ఇలాంటివి ఉంటే మీ ఇళ్లలో తొలగించుకోండి. అప్పుడు ప్రభు మీ పాలెమునకు వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మొదటగా చెప్పినట్టు ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచన ప్రకారంగా మన పాలెము పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ సువార్త అనేక మందికి చేరులాగా మీరు సహకరించగలరు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.